జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ నగరపాలక సంస్థల పరిధిలలో లక్షల బకాయిలు ఉన్నటువంటి సంపన్న వర్గాలను వదిలేసి సామాన్యులలో 1000-2000 రూపాయలు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళ కుళాయిలు కట్ చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. అధికారుల యొక్క వైఖరి పైన గతంలో కూడా అనేక పర్యాయాలు 50,000 పైబడి ఉన్నటువంటి వాళ్ళపైన మీరు వెంటనే చర్యలు తీసుకోండి, దాని ద్వారా స్థానిక సంస్థల ఆదాయము పోగు కావడమే కాకుండా ఆ వచ్చే జనరల్ ఫండ్ ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల మురికివాడలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మెరుగుకు ఉపయోగపడతాయని చెప్పి అనేక పర్యాయాలు చెప్పినాం. కానీ ఇవాళ మార్చి ఎండింగ్ వరకు ఏమాత్రం పట్టించుకోకుండా ఎండింగ్ దగ్గర పడేటప్పటికీ మేఘాల మీద సామాన్యుల పైన విరుచుకుపడతా ఉన్నారు. అందులో కడప జిల్లాలో ఒక సాయిబాబా కాంప్లెక్స్కు సంబంధించినటువంటి ₹1,00,00,000 పన్నులు బకాయిలు ఉంటా ఉన్నాయి. గోవిందరాజు టెక్స్టైల్స్లో లక్షల రూపాయలు బకాయిలు ఉంటా ఉన్నాయి. గ్లోబల్ కాలేజీ బకాయిలు ఉంది, మదీనా కాలేజీ బకాయిలు ఉంది, ఫాతిమా కాలేజీ ఉంది, ఫార్మసీ ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే పేరుపోసినటువంటి పెద్ద మనుషుల మాట ఉన్నటువంటి సంస్థలకు సంబంధించి ఇవి ఒక ఎత్తు అయితే, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ R&B కావచ్చు, పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఈ క్వార్టర్స్ ఆఫీసుల నుంచి రావాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ రావట్లే. ఇంకొకటి ఏమంటే గవర్నమెంట్ నుంచి చెల్లించాల్సినటువంటి ఇవాళ BPS డబ్బులు కావచ్చు, స్టాంప్ డ్యూటీ కావచ్చు, లేకపోతే ఇవాళ అమృత్ స్కీము ద్వారా పనులు చేసినటువంటి వాటి నుంచి రావాల్సినటువంటి స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి గవర్నమెంట్ నుంచి చట్టబద్ధంగా రావాల్సినటువంటి నిధులు చెల్లించడంలో తీవ్రమైనటువంటి అలసత్వం, నిర్లక్ష్యము కొనసాగుతూ ఉంది. పోనీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ప్రతినిధులు ఏమన్నా ₹10 డబ్బులు తెచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తారంటే అది కూడా లేదు. గ్రాంట్ల రూపంలో ఏదైనా డెవలప్మెంటు, బ్యూటిఫికేషన్ పనులకు కావచ్చు, రోడ్డు వైడనింగ్కు కావచ్చు, లేకపోతే రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి ఇలాంటి వసతులు కల్పించడం కోసం రిక్రియేషన్ను సమగ్రాభివృద్ధికి కావలసినటువంటి నిధులు ఏమైనా తెస్తున్నారంటే అవి కూడా తేవడం లేదు. ఇప్పుడు పాలకవర్గం కూడా లేదు కాబట్టి అధికారులు, అధికార పార్టీ నేతలు కూర్చొని వచ్చినటువంటి జనం నుంచి వచ్చినటువంటి సొమ్మును ఎవరెవరు ఎంతెంత పంచుకోవాలి, ఏ విధంగా డిన్నర్లు చేసుకోవాలి, ఏ విధంగా ఆఫీసు రెన్యువేషన్ల పేరుతో లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీల కంటే అధ్వానంగా, వ్యాపార సంస్థల కంటే అధ్వానంగా ఇవాళ మున్సిపాలిటీ నగరపాలక సంస్థలు తయారయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.